హలో ఎవ్రీవన్, యూపీఎస్సీ రిలీజ్ చేసిన 20 డ్రగ్ ఇన్స్పెక్టర్ పోస్ట్ గురించి డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను. సో యూపీఎస్సీ సైట్లోకి వెళ్ళంగానే రిక్రూట్మెంట్ అని ఉంటుంది. రిక్రూట్మెంట్ దగ్గర క్లిక్ చేస్తే కింద అడ్వర్టైజ్మెంట్ అని వస్తుంది. అడ్వర్టైజ్మెంట్ క్లిక్ చేస్తే 6/2025 అనే ఒక పీడిఎఫ్లో మన యూపీఎస్సీ డ్రగ్ ఇన్స్పెక్టర్ ఇన్ మెడికల్ డివైజెస్ నోటిఫికేషన్ డీటెయిల్స్ ఉన్నాయి. అంటే ఆ పీడిఎఫ్లో కంప్లీట్గా యూపీఎస్సీలో ఉండే వేకెన్సీస్ అన్ని లిస్ట్ చెప్పారు. అందులో సీరియల్ నెంబర్ 24లో డ్రగ్ ఇన్స్పెక్టర్ ఇన్ మెడికల్ డివైజెస్ గురించి నోటిఫికేషన్ ఇచ్చారు. అదే నోటిఫికేషన్ ఎండ్లో అప్లికేషన్ టైమ్స్ డేట్స్ ఇచ్చారు. 24th May 2025 నుంచి అప్లై చేసుకోవడానికి అప్లికేషన్ స్టార్ట్ అవుతున్నాయి. 24th నుంచి 12th June నైట్ 11:59 వరకు అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసిన తర్వాత యూజువల్గా మన డీటెయిల్స్ అన్నీ కంప్లీట్ అయిన అప్లికేషన్ ఫామ్ని ప్రింట్అవుట్స్ తీసుకోవచ్చు. ఆ ప్రింట్అవుట్ 13th June నైట్ వరకు ప్రింట్అవుట్ తీసుకోవచ్చు అని చెప్పారు. సో దిస్ ఈజ్ ఇంపార్టెంట్. అప్లై చేసిన తర్వాత ఆ ప్రింట్అవుట్ ఇంపార్టెంట్. ఎందుకు అంటే ఇంటర్వ్యూస్కి ఈ ప్రింట్అవుట్ తీసుకొని వెళ్ళాలి. ఎలా అప్లై చేయాలి అంటే యూపీఎస్సీ సైట్లోనే రిక్రూట్మెంట్ కిందన అప్లికేషన్ ORA అని ఉంటుంది, ఆన్లైన్ రిక్రూట్మెంట్ అప్లికేషన్. అది క్లిక్ చేస్తే చాలా అప్లికేషన్స్ డీటెయిల్స్ వస్తాయి. అందులో మెడికల్ డివైజెస్ పక్కన ఆన్లైన్ అప్లికేషన్ ఉంది. ఈ డ్రగ్స్ ఇన్స్పెక్టర్ మెడికల్ డివైజెస్ అని క్లిక్ చేస్తే నోటిఫికేషన్ డీటెయిల్ వస్తుంది. అగైన్ ఇందులో సేమ్ డీటెయిల్స్ ఉన్నాయి. నోటిఫికేషన్స్కి ఎవరు ఎలిజిబుల్, ఏజ్ రిలాక్సేషన్ ఎంత, డ్యూటీస్ ఏంటి, పే స్కేల్ ఏంటి, ఇవన్నీ ఇచ్చారు. అయితే ఇందులో ఎక్కడ కూడా సిలబస్ గురించి ఏం మెన్షన్ చేయలేదు. అంటే ప్రాబబ్లీ ఇది ఓన్లీ ఇంటర్వ్యూ బేసిస్ మీద సెలక్షన్ ఉండొచ్చు. అందుకే ఎక్కడ సిలబస్ గురించి కానీ ఎగ్జామ్ గురించి కానీ ఎక్కడా మెన్షన్ చేయలేదు. నౌ డ్రగ్స్ ఇన్స్పెక్టర్ పక్కన అప్లై నౌ అని ఉంది. అది క్లిక్ చేస్తే మీకు అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. అప్లికేషన్లో మీకు రిజిస్ట్రేషన్ ఐడి, పాస్వర్డ్ అని ఉన్నాయి. మీరు ఆల్రెడీ ఎప్పుడైనా యూపీఎస్సీ ఎగ్జామ్ అప్లై చేసి ఉంటే ఆ రిజిస్ట్రేషన్ ఐడినే యూస్ చేయొచ్చు. అదే పాస్వర్డ్ని యూజ్ చేసి ఇక్కడ అప్లికేషన్ ఫిల్ చేయొచ్చు. లేదు అంటే రిజిస్ట్రేషన్ న్యూగా చేయాలంటే కింద మళ్ళీ ఒక ఐకాన్ ఉంది, అది క్లిక్ చేసి న్యూ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. న్యూ రిజిస్ట్రేషన్లో అన్ని సింపుల్ డీటెయిల్స్ ఉంటాయి. మీరు క్లిక్ చేస్తే ఎవ్రీథింగ్ విల్ గెట్ ఓపెన్. అందులో మీ ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్, ఫాదర్ నేమ్, మదర్స్ నేమ్ ఇవన్నీ ఉంటాయి. నా ఏజ్ కూడా, డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది. నా అండర్స్టాండ్, ఈ 4 కూడా మీ నేము, ఫాదర్ నేము, మదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్ అన్నీ కూడా మీ SSC సర్టిఫికేట్లో ఉండేటట్టే ఫిల్ చేయాలి. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ కరెక్ట్గా ఫిల్ చేయాలి. అండ్ దెన్ తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్, టౌన్ ఏంటి, స్టేట్ ఏంటి అడిగారు. ఈ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ లాగిన్లోకి వెళ్తారు. నెక్స్ట్ లాగిన్లో మళ్ళీ మీ ఐడి కార్డ్స్, మీ ఫోటో ఐడి ఇవన్నీ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అన్ని జనరల్ డీటెయిల్స్. మీరు ఒకసారి క్లిక్ చేసి వెళ్తే ఎవ్రీథింగ్ విల్ బి వెరీ క్లియర్. ఒక్కొక్కటి డీటెయిల్స్ వస్తే అవన్నీ ఫిల్ చేసుకొని వెళ్ళాలి. నా ఇందులో ఫైనలీ మీ డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, నేమ్ ఆఫ్ స్టేట్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, జెండర్, నేషనాలిటీ అనే కామన్ డీటెయిల్సే ఉన్నాయి. అండ్ లాస్ట్ వన్ ఈజ్ అబౌట్ యువర్ అడ్రస్ అండ్ ఎవ్రీథింగ్. దాని తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్లో నౌ అండర్స్టాండ్ దిస్ వన్, ఎసెన్షియల్ అండ్ క్వాలిఫికేషన్స్ అని ఉన్నాయి. అంటే మీకు ఇమాజిన్ మీరు M.Pharm చేశారనుకోండి, ఎలిజిబిలిటీ ఈజ్ B.Pharm, అది ఎసెన్షియల్ క్వాలిఫికేషన్. కానీ అడిషనల్ క్వాలిఫికేషన్లో M.Pharm కూడా ఫిల్ చేయాలి. ఎందుకు అంటే ఇంటర్వ్యూలో యూజువల్గా హయ్యర్ క్వాలిఫికేషన్స్కి ఎక్కువ మెరిట్ ఉంటుంది కాబట్టి అవి కూడా మెన్షన్ చేయాలి. సో అప్లై చేసేటప్పుడు మీకున్న అన్ని అబవ్ క్వాలిఫికేషన్స్ కూడా అప్లై చేయండి. సో అప్లికేషన్ స్టార్ట్స్ ఫ్రమ్ టుడే 24th as it is shown here, and the application goes until 12th June. Mostly there is no test, it is based on interview only. ఎందుకంటే ఎక్కడ కూడా సిలబస్ కానీ దేని గురించి మెన్షన్ చేయలేదు. I hope this is useful. All the best.